పాడి రైతుల దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. విజయ డైరీకి పాలు పోసే పాడి రైతుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేసింది. పాడి రైతుల పెండింగ్ బకాయిలను రేపటిలోపు చెల్లిస్తామని విజయ డైరీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఇక పాడి రైతుల పోరాటం, బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, దానికి తోడు టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో 50 కోట్లు మంజూరు చేస్తూ సర్కారు సర్క్యులర్ విడుదల చేసింది. అటు 50 కోట్ల విడుదలపై రైతుల అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 180 కోట్లు మంజూరు చేయాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. పాడి రైతుల దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. విజయ డైరీకి పాలు పోసే పాడి రైతుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేసింది. పాడి రైతుల పెండింగ్ బకాయిలను రేపటిలోపు చెల్లిస్తామని విజయ డైరీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ మహబూబ్ నగర్ నుంచి అందిస్తారు. నరేష్, ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మాత్రమే పాడి రైతుల కోసం విడుదల చేసింది. దీనికి సంబంధించి జిల్లాలో ఎన్ని కోట్లు విడుదల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి? పాడి రైతులు ఏమంటున్నారు? యాజమాన్యం ఏమంటుంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గత 15 రోజుల నుంచి కూడా పాడి రైతుల ధర్నాకు ప్రభుత్వం దిగొచ్చింది. అయితే ప్రభుత్వము మొత్తం 5 వాయిదాలు చెల్లించాల్సి ఉంది. గత 2.5 నెలలుగా ఈ 5 వాయిదాలు పెండింగ్ ఉంది. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి పెండింగ్ బిల్లులను మా విజయ డైరీ మంజూరు చేస్తుంది. అయితే గత 5 వాయిదాలను విజయ డైరీ చెల్లించక రైతులను ఇబ్బంది పెడుతుంది. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పాడి రైతులు తమ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. పాలు పారబోసి మరి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం గత 15 రోజుల నుంచి కూడా పాడి రైతుల ఆందోళనలకు దిగొచ్చింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం నిధుల విడుదల చేయలేదు. ఇప్పుడు విడుదల చేసినటువంటి 50 కోట్ల రూపాయలు కేవలం 2 వాయిదాల వరకు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తం 5 వాయిదాలు పెండింగ్ ఉన్నాయి పాడి రైతులకు. ఒక్కో రైతుకి దాదాపుగా 10,000 నుంచి 2 లక్షల వరకు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. అయితే అందరికీ కూడా పూర్తి స్థాయిలో 5 వాయిదాలకు సంబంధించినటువంటి బిల్లులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు విడుదల చేసినటువంటి 50 కోట్ల రూపాయలకు కేవలం 2 వాయిదాల మాత్రమే చెల్లించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇన్ని రోజులు పెండింగ్ పెట్టి అది కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకుండా కేవలం సగం కంటే తక్కువ నిధులు విడుదల చేయడం పట్ల కూడా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పాడి రైతులకు మొదటి నుంచి కూడా టీ న్యూస్ అండగా నిలిచింది. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా దాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని టీ న్యూస్ ప్రసారం చేయడం జరిగింది. పాడి రైతుల పక్షాన వారు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా టీ న్యూస్ వరుస కథనాలు ఇవ్వడం జరిగింది. రైతులకు అండగా నిలిచింది. రైతులు ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వారి పక్షాన వారికి మద్దతుగా టీ న్యూస్ నిలిచింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పాడి రైతుల ఉద్యమానికి మద్దతునిచ్చారు. వారికి పెండింగ్ బిల్లులు చెల్లించేటటువంటి విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు విడుదల చేసినటువంటి నిధులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 15 నుంచి 18 కోట్ల రూపాయలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి రైతుకు కూడా 5 వాయిదాలు చెల్లించాల్సి ఉంది. విజయ డైరీ 5 వాయిదాలను పెండింగ్ లో పెట్టింది. అయితే ఈ 5 వాయిదాలు పెండింగ్ లో పెట్టడం వల్ల డైరీ మెయింటెనెన్స్ అనేది పాడి రైతులకు ఇబ్బందిగా మారుతుంది. పశువుల దానా కావచ్చు, డైరీ మెయింటెనెన్స్ కావచ్చు, గేదెల ఆవుల మీద తీసుకున్నటువంటి లోన్ సంబంధించిన ఈఎంఐలు కట్టడం కావచ్చు, వీటికి సంబంధించి ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను వారు ఎదుర్కొంటున్నారు. అందుకే వారు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు ఆందోళన చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడం పట్ల రైతులు అసంతృప్తితో ఉన్నారు. పూర్తి స్థాయిలో నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.